అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనా. భగవద్గీతలో ఈ శ్లోకం అత్యంత రహస్యమైనటువంటి శ్లోకంగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క బాహ్యార్థం ఒక రకంగా, అంతరార్థం వేరొక రకంగా స్పష్టంగా గోచరిస్తుంది. బాహ్యార్థం ఏంటంటే 6 నెలల ఉత్తరాయణ కాలంలో ఏ వ్యక్తి అయితే మరణిస్తాడో అటువంటి వానికి మోక్షము సిద్ధించునని అర్థం. కానీ ఈ బాహ్యార్థము ఎంతవరకు కూడా సమంజసము కాదు, శుద్ధ తప్పు. ఎందు గురించి అంటే 6 నెలల కాలంలో ఈ ప్రపంచమంతా కోటాను కోట్ల జనాభాలో ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. ఆ మరణించినటువంటి వ్యక్తుల్లో దుర్మార్గులు, పాపాత్ములు, హంతకులు, అజ్ఞానులు కూడా ఉంటారు. మరి అటువంటప్పుడు ఇది బాహ్యార్థము శుద్ధ తప్పుగా మనకు నిర్ణయించబడ్డది. మన విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచించినప్పుడు. కాబట్టి కేవలం అంతరార్థ సహితంగానే ఈ శ్లోకం చెప్పబడ్డదిగా మనం తెలుసుకోవాలి. అంతరార్థం ఏంటిది అంటే అగ్ని అనగా ఏదో అగ్ని మూలంగా అగ్నిలో పడి చనిపోవడమో కాదు. అగ్ని అంటే జ్ఞానాగ్ని అని చెప్పబడ్డది భగవద్గీతలో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని సమస్తమైనటువంటి సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలను దహిస్తుంది అని చెప్పబడ్డది. అందువలన ఈ జ్ఞానం అనే అగ్నిని నీవు కలిగి ఉన్నట్లయితే అటువంటి వానికి మోక్షము సిద్ధిస్తుందని దాని యొక్క అంతరార్థం. మళ్ళీ రెండవ పదం ఏం చెప్పిందంటే జ్యోతి అని చెప్పబడ్డది. జ్యోతి అనగా ఈ ఆత్మను జ్యోతి స్వరూపంగా చెప్పబడ్డది. ఆత్మజ్యోతి, స్వయం జ్యోతి అనే పదాలతో. కాబట్టి నీవు ఆత్మస్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఉత్తర గీతలో చెప్పినట్లు ఎత్ర ఎత్ర మృతోజ్ఞాని ఏన కేనపి మృత్యునా యథా సర్వగతం వ్యోమా తత్ర తత్ర లయం గతః అన్నట్లు నీవు ఎక్కడ చనిపోయినా, ఎప్పుడు చనిపోయినా, ఏ కారణం చేత చనిపోయినా కూడా మోక్షాన్నే పొందగలుగుతున్నావు అని దాని యొక్క అర్థం. ఆత్మస్వరూప స్థితి యందు నీవు కనుక ఉన్నట్లయితే ఎప్పుడు చనిపోయినా, ఎక్కడ చనిపోయినా, ఎలా చనిపోయినా కూడా మోక్షమే సిద్ధిస్తుందని దాని యొక్క అంతరార్థం. అహా అన్నాడు. అహా అంటే పగలు అని అర్థం. పగలు అంటే దానికి భిన్నం చీకటి. పగలుకు జ్ఞానమని, చీకటికి అజ్ఞానమని అంతరార్థం. కాబట్టి జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. జ్ఞానం అంటే ఏంటిది? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనబడేటువంటి ఈ మహా వాక్యాల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానస్థితి అందు ఉన్నటువంటి వాడు మోక్షాన్ని పొందగలుగుతున్నాడు. శుక్ల అంటే తెలుపు అని అర్థం. తెలుపు అంటే
ఎవడైతే తమో గుణము నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి సత్వగుణము తెలుపును సూచిస్తుందన్నమాట. అటువంటి సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు మాత్రమే ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. అట్టి జ్ఞానం ద్వారా అతడు మోక్షాన్ని పొందగలుగుతున్నాడు అనేటువంటి అంతరార్థం. కాబట్టి వీటి యొక్క అర్థమంతా కూడా ఏం చెప్తుంది? ఒకే విధమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ మళ్ళీ ఆఖరికి ఏమంటున్నాయా అంటే షణ్మాస ఉత్తరాయణం. ఉత్తరము అంటే పైది అనే అర్థం. సంస్కృతంలో ఉత్తరం అంటే పైది అని అర్థం. దేని పైది? షణ్మాస. షట్ అంటే 6, మాసములు అంటే భాగములు. 6 భాగముల పైన ఉన్నటువంటిది, 6 భాగముల పై ద్వారా అనే అర్థాన్ని అందులో చెప్పబడ్డది. 6 భాగాలు అంటే ఏంటిదయ్యా అంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. ఇవి 6 భాగాలు. ఈ యొక్క 6 భాగాల పైన ఏంటిది? సహస్రార చక్రం గుండా, బ్రహ్మరంధ్రం గుండా ఎవడైతే తన యొక్క ప్రాణాన్ని కొనిపోతాడో అటువంటి వాడే మోక్షాన్ని పొందగలుగుతున్నాడు అనే అంతరార్థము అందులో చెప్పబడ్డది. అందుకనే భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం అని కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి భగవద్గీతలోని అంతరార్థాలు మాత్రమే మనకు వాస్తవ సత్యం బోధిస్తుంది. కానీ కేవలం బాహ్యార్థం తీసుకుంటే అనేకమైన సంశయాలకు తావిస్తుంది. కాబట్టి అది జ్ఞానానికంటే మళ్ళీ అజ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్లయితుంది. కాబట్టి దయచేసి భగవద్గీతలోని అంతరార్థాలు మాత్రమే తెలుసుకొని సత్యం, ధర్మం అనేది ఏమై ఉన్నదో దాన్ని మాత్రమే తెలుసుకొని ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి తరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అద్భుతమైన, వాస్తవమైన, సత్యమైన అంతరార్థాన్ని తెలియజేయడం జరిగింది. ఓం తత్సత్.